హాయ్ అండి. ఇక్కడ పిల్లలు కాలేజీకి వెళ్ళిపోతున్నారు అనేసి వాడికి టెన్షన్ వచ్చేస్తుంది. ఇంకా ఆడేవాళ్ళు ఎవరు లేరు నాకు, ఎలాగనేసి చూడండి. ఇక్కడ వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే పక్కన గుడిలో సాంగ్స్ వస్తున్నాయి అనమాట. సాంగ్స్ తెలుసు కదా మీకు, కాపీరైట్స్ వస్తాయి సాంగ్స్ ఉంటే, అందుకనేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. కానీ డైరెక్ట్గా వాడు టెన్షన్ చూసి వాడు మొరిగేది చూస్తే మీకు ఇంకా బాగుంటుంది, బాగా అనిపిస్తుంది. కాకపోతే బ్యాడ్ లక్, ఏం చేస్తామండి, ఒక్కొక్కసారి అలాగే అనిపిస్తుంది. చూడండి వాళ్ళు వెళ్ళిపోతున్నారని. ఇంకా ఎందుకంటే వాళ్ళు ఎక్కువ స్పెండ్ చేసేది వీడితోనే ఎక్కువ ఆడుతూ ఉంటారు. నిజంగా చిన్నపిల్లలు మన ఇంట్లో ఉంటే ఎలా ఉంటారో సేమ్ ఎస్టీజ్ అలానే ఉంటాడు వీడు. అది తీసుకురా, ఇది తీసుకురా, ఇది నాది అనేటప్పటికి, మమ్మీ నాది అనేటప్పటికి వాళ్ళకి అడ్డుగా వచ్చేసి, అంటే వీడు ఏడిపించడానికి ఇంకా ట్రై చేస్తారనమాట. వాడు అంటే కొంచెం మమ్మీ నాది అనేటప్పటికి నాది మమ్మీ అని నా ఒళ్ళో కూర్చుంటాడు. అలా అనమాట. ఇంకా చిన్నపిల్లలు ఎలా ఉంటారో సేమ్ అలానే ఉంటాడు వీడికి. ఇప్పుడు 8వ నెల వచ్చింది. దాని గురించి చిన్నగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు. అంటే నేను ఎక్కువ వర్క్ చేసుకుంటూ ఇంట్లో, అంటే కుకింగ్ వర్క్, ఇంటి వర్క్ ఉంటుంది కదా, అలాగే స్టిచ్చింగ్ వర్క్ కూడా చేసుకుంటాను. అలా చేసుకున్నప్పుడల్లా చూడండి వాళ్ళు వెళ్ళిపోతుంటే ఇంకా టెన్షన్ వచ్చేస్తుంది అనమాట. అయ్యో సాయంకాలం వరకు నాకు ఏమో పోదే అన్నట్టు వాడు ఎంత టెన్షన్ పడిపోతాడు. అలా స్టిచ్చింగ్ వర్క్ ఇలా చేసుకుంటూ ఉంటాను. పక్కకే పడుకుంటాడు, లేకపోతే వంటగదిలోకి వచ్చి నాతో పాటు తిరుగుతూ ఉంటాడు. అలా చిన్నగా నేను ఏం వర్క్ చేస్తుంటే ఆ వరకు కిందకి వెళ్ళి ఎవరైనా ఏదైనా తీసుకొస్తే ఇది పట్టుకెళ్ళమ్మా, పైకి పట్టుకెళ్ళంటే వెంటనే తీసుకొచ్చేస్తాడు అనమాట. చాలా బాగా చేస్తాడు. అంటే చిన్నగా చెప్తూ ఉంటే మనం దానికి అలవాటు అయిపోద్ది. చాలామంది అడిగారు, మీ పప్పీకి ఏమన్నా ట్రైనింగ్ ఇచ్చారా అని అడిగారు. కాదండి, వాడికి అస్సలు ట్రైనింగ్ ఇవ్వలేదండి. ఎందుకంటే వాడు చాలా తెలివైనవాడు అనమాట. చిన్నగా చెప్పినా సరే చాలా స్పీడ్గా క్యాచ్ చేస్తాడు అనమాట. చూడండి, డోర్ తీయటం అన్నది మీకు ఒక వీడియో పెట్టాను. వాడిగా డోర్ తీయడం, మేము వేయటం చూసాడనమాట. అదే సేమ్ యాజ్ టీజ్గా ఇలా తీయాలి అనేసి వాడే నేర్చుకున్నాడు. నేను అస్సలు నేర్పించలేదు. అలాగే చిన్నపిల్లలతో పుట్టిన పిల్లల దగ్గర నుండి మనం ఆ పిల్లలకి ఎలా నేర్పిస్తామో సేమ్ యాజ్ టీజ్గా వీటికి కూడా నేర్పిస్తూ ఉంటాం అనమాట. ఎవరో చూస్తున్నారు, ఇదేంటి కుక్కతో మాట్లాడుతున్నారని అంటారని మనం ఫీల్ అవ్వక్కర్లేదు. ఎందుకంటే వాడికి ట్రైనింగ్ కావాలి మెయిన్. అందుకనేసి ప్రతి విషయంలో ఇది ఇలాగా అని మాట్లాడుతూ, వాడికి అర్థం కాకపోయినా మాట్లాడుతూ ఉంటాను. నచ్చిందా మీకు వీడియో?